అన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. అంటే పైన 4 స్త్రీలు ఇచ్చాడు. ఈ 4 స్త్రీలు కూడా చెడు కాలంలో ఉన్నోళ్ళే, చెడు పనులు చేసిన వాళ్ళే. కానీ చివరిగా ఒక కన్య అయిన మరియమ్మను జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. చూడండి, మనం చూసినట్లయితే పైన ఉన్నటువంటి 4 స్త్రీలు, ఆ తర్వాత చివరిలో కన్య అయిన మరియమ్మను తీసుకొచ్చారు. ఈ కన్య అయినటువంటి మరియ చాలా పవిత్రురాలు, పరిశుద్ధురాలుగా పురుషుని ఎరగనటువంటి స్థితిలో ఈ సమాజంలో జీవిస్తూ ఉంది. ఎందుకంటే ఒక కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను. పూర్వకాలంలో ఆదికాండంలో 3వ అధ్యాయంలో 15వ వచనంలో ఒక మాట ఉంది ఏంటంటే, మరి ఆ ఒక స్త్రీ సంతానముగా ప్రోటో ఎవెంగెలియో అంటారన్నమాట. అంటే ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో ప్రోటో ఎవెంగెలియో అంటే మొట్టమొదటి సువార్త ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో అది నీకు తల మీద కొట్టును, నీవు దానిని కాళ్ళతో తొక్కుదు. అది అనేటువంటి మాటకి కింద పుట్టులో ఏమిచ్చారంటే బైబిల్ ఆయన అని ఇచ్చారు. అది అనేటువంటి మాటకి అదే బైబిల్లో చూస్తే 3వ అధ్యాయం 15వ వచనంలో అది అని ఒక గీత గీసి దాని అర్థం కింద ఏమిచ్చారంటే ఆయన అని ఇచ్చారు. ఆయన ఎవరు అనగా ఈ స్త్రీ గర్భాన యేసు జన్మించబోతున్నాడని అనాది కాలంలోనే, ఆది కాలంలోనే 3వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు జ్ఞాపకం చేశారు. యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం వచ్చేసరికి యెషయా ప్రవక్త మాట్లాడుతూ, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను, అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టారు. ఇమ్మానుయేల్ అనే మాటకు అర్థం ఏంటంటే, ఇమ్మానుయేల్ అనగా దేవుడు మనకు తోడు అనేటువంటి అర్థం. ద మీనింగ్ ఇమ్మానుయేల్ అనే మాటకి మీనింగ్ అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడు. దేవుడు మనతో ఉండడానికే పరలోకమును విడిచిపెట్టాడు. దేవుడు తండ్రి మన మీద ఎంత ప్రేమమయుడు, ఎంత ప్రేమ ఉంటే తన కుమారుని లోకంలోకి పంపించాలా. పరలోకంలో పరిశుద్ధుడని ప్రతినిత్యము దేవదూతల ద్వారా కొనియాడబడినటువంటి యేసును తండ్రి అయినటువంటి దేవుడు మన మీద ప్రేమ కలిగి ఉన్నాడు. అది యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట ఉన్నది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది. ఈ లోకమంతా మరి పాపములో ఉంది, చీకటిలో ఉంది. మరి పాపములో, చీకటిలో మరణ ఛాయ గల దేశంలాగా ప్రజలు జీవిస్తూ ఉన్నారు. చనిపోయే స్థితి. ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయంలో పౌలు గారు మాట్లాడుతూ ఉంటాడు, మీ పాపముల చేతను అపరాధముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా. మనమందరం కూడా పాపం వలన, శాపం వలన అందరము బలహీనమైపోయి చనిపోయే స్థితిలోనికి వచ్చేసాం. కాబట్టి నశించిన వారిని వాళ్ళు వెతికి రక్షించాలి. ఈ రక్షించాలంటే ఎవరు వచ్చినా కూడా రక్షించే కృప కనపడటం లేదు. అందుకనే దేవుడు ఈ లోకాన్ని ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకంలోనికి మానవుడిగా పంపించాడు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఉన్నది, పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఆయన శరీరమందు పుట్టి దత్తపుత్రులు కావాలని ధర్మశాస్త్రములకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రములకు లోబడిన వాడాలని ఆయన స్త్రీ సంతానము అని రాశారు. కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. కుమారుడితో పాటు లోకానికి ఏమిచ్చాడు? ఒకటి, మంచి బహుమానంగా యేసు ప్రభువును మనకిచ్చాడు. రక్షకుడుగా బహుమానం ఇచ్చాడు. బహుమానంతో పాటు యేసు ప్రభువులో 3 ఫ్రీగా ఇచ్చాడు, ఉచితంగా. యేసును బహుమానం ఇచ్చాడు. రెండోది 3 విషయాలు ఇచ్చాడు. ఒకటి ఏంటంటే కృప, గ్రేస్. కృప అనేది ఉచితమే. నీవు ఆయన నమ్మినట్లయితే ఆయన కృప నీకు ఎల్లప్పుడు ఉంటుంది. అందుకని పౌలు గారు అంటాడు, నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలు. కృప అనేది ఉచితంగా ఇచ్చాడు. రెండోది రక్షణ అనేది కూడా ఉచితమైంది. రక్షణ కూడా ఉచితమైంది. అలాగనే సమాధానము అనేది కూడా ఉచితమైంది. యేసు ప్రభువు జన్మించినప్పుడు ఆయన కృప మన మధ్య సంచరిస్తుంది. ఏంటి ఆ కృప అంటే
యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. ఆదియందు ఉండిన వాక్యమే, యోహాను సువార్త 1వ అధ్యాయంలో చెప్పినట్లుగా ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఏ వాక్యము? అబ్రహాము కంటే ముందున్నటువంటి వాక్యం. అబ్రహాము కంటే ముందున్నటువంటి వాక్యమే, ఆ వాక్యమే శరీరధారిగా. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో గమనించినట్లయితే ఆ వాక్యమే శరీరధారి అయి సత్య సంపూర్ణుడుగా, కృప సత్య సంపూర్ణుడుగా. కృప అనేది ద గ్రేస్. అందుకని నేను మీకు చెప్పాను, యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఉచితమైనటువంటి కృప దేవుడు ఇచ్చారు. అందుకనే ఈ కృప ద్వారా మనం రక్షించబడుతున్నాం. ఈ కృప ద్వారా మనం జీవిస్తూ ఉన్నాం. ఒకవేళ ఆ కృప కనుక మనకు దొరకకపోతే మనం ఈ లోకంలో జీవించలేదు. ఈ రోజు మనం బ్రతుకున్నామంటే కేవలం ఆయన కృప, కేవలం ఆయన కృపే. ఈ క్రిస్మస్ పండుగ ఈరోజు జరుపుకుంటామంటే అది కేవలం ఆయన కృపే. ఎంతో మంది మహానుభావులు, జ్ఞానవంతులు మరి కాల గర్భంలో కలిసిపోయారు, మరణాన్ని వారు చూశారు. కానీ ఈరోజు మనం సజీవులుగా ఉన్నాం కదా, అది దేవుని కృపే. అందుకని ఈ రోజున ఈ క్రిస్మస్ పండుగ పర్వదినాన సజీవులుగా ఉన్నందుకు, మనం బ్రతికున్నందుకు మనం దేవుని స్తుతించాలి. 96 కీర్తన. అందుకనే దావీదు ఈరోజు చూడండి, దేవుని స్తుతిస్తున్నాయి పక్షులు, జంతువులు, ఆకాశ పక్షులు, సర్వ మానవాళులు దేవుని స్తుతిస్తున్నాయి రాశాడు. 96 కీర్తన ఉత్తర పుత్రాలు మనం జరుగుతున్నాం. అంటే దేవుని స్తుతిస్తా ఉన్నాయి చెట్లు, పక్షులు, ప్రకృతి అన్ని దేవుని స్తుతిస్తున్నాయి ఈ రోజు. ఎందుకంటే మా కొరకు రక్షకుడు జన్మించారు. మానవునికి రక్షణ ఎంత విలువైందో. సిఎస్ఐ క్రీస్తు దేవాలయం ఇందిరానగర్ ఖమ్మం. సిఎస్ఐ క్రీస్తు దేవాలయం ఇందిరానగర్ ఖమ్మం. సిఎస్ఐ క్రీస్తు దేవాలయం ఇందిరానగర్ ఖమ్మం. మనం కూడా ఈ రోజు దేవుని స్తుతించాలి. యేసు ప్రభువు వారు జన్మించగానే దేవదూతలు స్తుతిస్తా ఉన్నాయని, సర్వోన్నతమైన స్థానంలో దేవునికి మహిమ, అనిపిష్టులైన మనుషులందరికీ భూమి మీద సమాధానం. ఈ సమాధానం అనేది ఉచితమైంది. సమాధానం, ఇదిగో ఆయన సమాధానకర్త అని దేవుడు అంటున్నాడు. శబ్దమంతా 9వ అధ్యాయంలో ఈ చూడండి, ఇక్కడికి ముందే వచ్చారు ఒక స్టాఫ్. దీనికి 5 కోణాలు ఉన్నాయి. 5 కోణాలు కనబడుతున్నాయి. ఒక్కొక్క కోణం ఒక్కొక్క పేరుగా విభజించారు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, భగవంతుడైన దేవుడు, నిత్యుడైన తండ్రి, సమాధానం ఇచ్చే అధిపతి అనే పేరు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, భగవంతుడైన దేవుడు, నిత్యుడైన తండ్రి, సమాధానం ఇచ్చే అధిపతి అని ఆయన పేరు పెట్టబడిందని ఆ నక్షత్రానికి కోణాలు. యేసు ప్రభువు జన్మించగానే ఇదిగో ఒక నక్షత్రం ఆకాశంలో, ఒక వింత నక్షత్రం కలిగింది. ఎన్నో నక్షత్రాలు ఉన్నాయి, కానీ మరి ఆనాడు జ్ఞానులు, మ్యాటిస్ మహాజ్ఞానవంతులు ఆ నక్షత్రాన్ని పరిశోధన చేశారు. ఎందుకు ఈ నక్షత్రం జన్మించింది, ఎందుకు ఈ నక్షత్రం, దీనికి ఉన్నటువంటి ఒక అర్థం ఏంటి అని ఆ నక్షత్రాన్ని గమనించి నమ్మి ఏదో ఒక గొప్ప రాజు జన్మించాడు, ప్రభువు జన్మించాడని ఆ నక్షత్రమును చూసి వారు అత్యానందభరితులైంది. చూడండి, మన దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. 2వ అధ్యాయంలో మనం దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం కదా. మత్తయి సువార్త చదువుతున్నటువంటి సువార్త భాగంలో 2వ అధ్యాయం 10వ వచనంలో ఎవరనగా జ్ఞానులు, 4 జ్ఞానులు ఆ రోజు బయలుదేరారు. ఒకటి కాస్పర్, ఒక ఆయన పేరు ఏంటంటే కాస్పర్, 2 ఆయన పేరు బెల్తెషాజర్, 3 ఆయన పేరు ఆర్తుబాల్, 4 ఆయన పేరు మెల్కియో. 4 జ్ఞానులు మరి ఖగోళ శాస్త్రం అలాగనే నక్షత్రంలో పరిశోధించేటువంటి మహాజ్ఞానం కలిగినటువంటి వారు ఆ నక్షత్రమును చూచి అనేటువంటి మాట. చూడండి ప్రియమైనటువంటి వారు, ఈ రోజు కూడా మనం ఈ నక్షత్రమును చూచి అత్యానందభరితులైన దేవుని మందిరంలోకి రాగానే మనకు కూడా ఒక నక్షత్రం కనబడతాం. ఎపిఫనీ కెథీడ్రల్ మహాదేవాలయం, ద లార్డ్ బిషప్, ద సెయింట్ బిషప్ బిఎస్ అద్రయ్య తండ్రి గారు కెథీడ్రల్ దేవాలయం, ఎపిఫనీ కెథీడ్రల్ అనేటువంటి దేవాలయాన్ని ప్రవర్తనలో ఆయన 1903లో పునాది వేసి 1914లో ప్రారంభించి
1935లో ఆ మందిరాన్ని నిర్మాణం చేశారు. సుమారుగా మందిరం నిర్మాణం చేయడానికి 26 సంవత్సరాలు పట్టింది. ఆయన ఎలా మందిరం నిర్మాణం చేశాడంటే, రెండు వైపులా ముస్లిం గోపురాలు పెట్టాడు, మధ్యలో క్రాస్ పెట్టాడు, క్రాస్ కింద ఒక నక్షత్రం పెట్టి దానికి ఎఫీఫనీ డే అని పెట్టాడు. ఎఫీఫనీ కెథడ్రల్ అని పేరు పెట్టాడు. వ్యాసంగా ఎంతమంది డోర్నకల్ చర్చి చూశారో నాకైతే తెలవదు, కానీ డోర్నకల్లో ఎఫీఫనీ కెథడ్రల్ అనేటువంటి దేవాలయం సెంటర్ భాగంలో ఒక నక్షత్రం పెట్టాడు. ఒక నక్షత్రం ఎందుకంటే రెండు వైపులా గోపురాలు కనపడతాయి, గోపురాలకు పైన ఎత్తుగా సిలువలు పెట్టాడు, మధ్యలో ఒక క్రాస్ పెట్టాడు, దాని కింద మధ్యలో ఆ క్రాస్ కిందనే నక్షత్రం పెట్టాడు. ప్రియమైనటువంటి వాళ్ళ దానిని ఆ చర్చి నిర్మాణాన్ని ఎపిఫనీ డే అనగా జనవరి 6వ తారీఖున చర్చి ఓపెనింగ్ చేశారు. జనవరి 6వ తారీఖున. ఎందుకంటే మనం కూడా యాక్వెంట్ అనేటువంటి రోజున ఈ నక్షత్రాన్ని పెట్టి జనవరి 6వ తారీఖున నక్షత్రాన్ని తీసుకురాస్తాం. మరి విఎస్ అప్రయత్నం కాదు, డోర్నకల్ ఎపిఫనీ కెథడ్రల్ సింబల్. ఎందుకంటే ఆ జ్ఞానులను నడిపించింది ఈ నక్షత్రమే. ఆ జ్ఞానులందరినీ నడిపించి హేరోదు రాజు దగ్గరకు వచ్చారు. హేరోదు రాజు బెత్లెహేమును పరిపాలన చేస్తూ ఉన్నాడు. బెత్లెహేమును పరిపాలన చేస్తూ ఉండగా వారు వచ్చి జ్ఞానులు అడిగారు, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ పుట్టాడు అని అంటే ఆయన కలవరపడ్డాడు. ఆ లోకమంతా మన మత్తయి సువార్తలో విస్మయమొందిరి అనేటువంటి మాట మనం చూస్తూ ఉంటాం. చూడండి, మనం చదువుకున్న వాక్యంలో 3వ వచనంలో హేరోదు రాజు ఆ సంగతి వినినప్పుడు అతడును అతనితో కలవరం ఏం జరిగిందనేటువంటి ఒక కలవరపడ్డారు. ఆ జ్ఞానులు ఆ నక్షత్రం గుండా వెళ్ళి బెత్లెహేం అనేది యూదయ ప్రాంతం నుంచి బెత్లెహేం అనేది 1200 కిలోమీటర్ల దూరం. జ్ఞానులు సుమారుగా 1200 కిలోమీటర్ల ప్రయాణం చేశారు. వారి త్యాగాన్ని పెంచుకోవాలి, వారి ధైర్యాన్ని పెంచుకోవాలి, వారి నమ్మకాన్ని పెంచుకోవాలి. ఎందుకంటే మనం దగ్గర కూసంత దూరంలో ఉంటేనే మందిరానికి రావాలంటే మాకు అంత దూరం అనేక వెళ్ళలేదు, నేనెందుకు వెళ్ళాను, ఎప్పుడు వెళ్ళానని మనం అప్పుడప్పుడు కొంత చేస్తూ ఉంటాం. కానీ జ్ఞానులు 1200 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి బెత్లెహేములోనికి వచ్చి చూడగా వాళ్ళ యేసును చూసి వారు సాగిలపడ్డారు, నమస్కారం చేశారు. బంగారమును, గోలెమును, సాంబ్రాణిని కానుకగా సమర్పించినట్టుగా మనం దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఈరోజు ఆ దేవుని యొక్క అనుగ్రహం ఎంత గొప్పది అని అంటే, ఆయన దగ్గరకు వచ్చిన వారందరినీ దేవుడు ఆశీర్వదిస్తాడు. తీతు పత్రికలో 3వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. పౌలు గారు మాట్లాడుతూ తీతు పత్రికలు, తిమోతి కానీ తీతు కానీ కాపర పత్రికలు. పౌలు గారు తీతుని, తిమోతిని ఎప్పుడు కూడా బలపరిచేవాడు. ఎందుకనగా వారిరువురు కూడా యవనస్తులు, పాస్టర్స్. ఈ తీతు పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో గమనించినట్లయితే, మన రక్షకుడైన దేవుని యొక్క దయ, మన రక్షకుడైన దేవుని యొక్క దయ, మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమ, మానవుల ఎడల ఆయనకున్న ప్రేమ. దయ గొప్పది, ప్రేమ గొప్పది. ఎంత గొప్ప దేవుడవు నీవయ్యా, నిన్ను వర్ణింపగలేనంతయా. ఎంత గొప్ప దేవుడవు నీవయ్యా, నిన్ను వర్ణింపగలేనంతయా. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, కనికరం గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, కనికరం గొప్పది. ఎంత గొప్ప
ప్రాంతాలలో పెద్ద పెద్ద పట్టణాలలో జన్మించలేదు. ఊరు చివర వెలుపట ప్రియమైనటువంటి వాళ్ళ ఊరు అంచులను కేంద్రం చేయాలని దేవుడు చూశాడు. అందుకని పశువుల పాకలో, బెత్లెహేములో పశువుల పాకలో బాలయేసు జన్మించాడు. ఎందుకనగా మనకు రక్షణ ఇవ్వడానికి. అందుకని ఆయన మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమ, మానవుల ఎడల ఆయనకున్న ప్రేమ. యేసు ప్రభువారు ఈ లోకంలో ఎలా జన్మించాడంటే, ఎలా ఆయన వచ్చాడంటే మానవుడిగా, మానవ శరీరం. ఈరోజు ఎందుకంటే మానవుడు దేవుని స్వరూపాన్ని కోల్పోయాడు. మొట్టమొదటిగా దేవుడు అసలు మానవులను ఎట్లా తయారు చేశాడంటే తన స్వరూపంలోనే. ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. మనం ఎవరి స్వరూపం అంటే మొట్టమొదటిగా దేవుని స్వరూపంలోనే దేవుడు మనందరినీ సృష్టించాడు. కానీ గలతీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం వచ్చేసరికి మన రూపం అంతా మారిపోయింది. ఎందుకంటే మనం చేసినటువంటి అతిక్రమ క్రియల వలన, మన పాపం వలన, మనం చేసినటువంటి క్రియల వలన మానవ రూపం అంటుందంటే మరి సాతాను రూపంగా మారిపోయింది, పాపములో మారిపోయింది. అందుకని మళ్ళీ మన రూపం మారాలని మన రూపంలోనే వచ్చాడు. అక్కడ రాస్తూ ఉంటాడు గలతీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో ఏముందంటే, 4వ అధ్యాయం 19వ వచనం చదవండి. నా పిల్లలారా క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడు వరకు మీ విషయమే మరలా నాకు ప్రసవం చేయడం కలుగుతుంది. క్రీస్తు స్వరూపం మళ్ళీ మనలో కలగాలని. అందుకని ఆయన స్వరూపం మళ్ళీ మనలోకి రావాలని యేసుక్రీస్తు ప్రభువు వారు ఏ స్వరూపం అంటే మానవ స్వరూపం రాశాడు. నరావతారుడైన క్రీస్తు శరీరధారిగా 149వ కీర్తనలో మనం చూస్తూ ఉంటాం. దేవుని ప్రేమ ఇదిగో రెండవ చరణంలో ఏమన్నా చూడండి. మానవుల రక్షింపను తన కుమారుని పంపెను, మన శరీరము దాచెను, పాపము దూరుడే. మన శరీరము దాచెను, పాపము దూరుడే. దేవుని ప్రేమ యేసుక్రీస్తు ప్రభువు వారు ఎవరంటే శరీరధారి. కన్య గర్భము నుండి పుట్టినది మొదలుకొని ఆయన శిలువలో ఆ సమాధి వరకు, గర్భము నుండి సమాధి వరకు ఆయన జీవితం పరిశుద్ధమే. ఆయన జీవితమే పరిశుద్ధం. ఏ పాపము చేయనటువంటి వ్యక్తి పవిత్రుడుగా, పరిశుద్ధుడుగా కన్య గర్భమందు పశువుల పాకలో యేసు వారు జన్మించి మనందరినీ రక్షించేవాడు. ముఖ్యంగా మానవుని యొక్క యోగక్షేమాలు చూడడానికి వచ్చాడు. ఎంఎం థామస్ అనేటువంటి ఒక పండితుడు ఏం చెప్పాడంటే, రక్షణ అంటే మానవుని యొక్క యోగక్షేమాలు చూడడమే రక్షణ. మానవుని యొక్క యోగక్షేమాలు. ఈరోజు మానవుడు మరణాపాయ స్థితిలో ఉన్నాడు, నశించిపోతున్నాడు, పాపములో ఉన్నాడు, మునిగిపోయాడు. కాబట్టి మానవుని యొక్క యోగక్షేమాలు చూడడానికి ఒక మానవుడిగా, మానవ జన్మనెత్తి ఒక మనిషిగా, నరావతారుడైన క్రీస్తుగా ఈ లోకంలో యేసు జన్మించారు. కాబట్టి మానవులమైన మనమందరము ఎంత ధన్యులము. అందుకనే ప్రియమైనటువంటి కావాలా ఈరోజు దైవ అనుగ్రహంలో మనం తీతు పత్రికలో మనం చూస్తూ ఉంటాం. తీతు పత్రికలో 3వ అధ్యాయంలో మనకు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఆయన దయలు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమను ప్రత్యక్షమైనప్పుడు మన నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా